దేవుడు కూడా ఎవరిని పడితే వాళ్ళను శ్రమ పెట్టడు. ఎవరి మీద దేవునికి నమ్మకం ఉంటుందో, ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో, ఎవరి బ్రతుకులో ప్రమోషన్ తీసుకురావాలని దేవుడు అనుకుంటాడో వాళ్ళ బ్రతుకులోనే దేవుడు పరీక్షకు అనుమతిస్తాడు అన్నాడు సైతాను. యోబు ఊరకనే నేను స్తుతించలా, అవన్నీ తీసేయి, అప్పుడు నేను దూషించకపోతే నన్ను అడుగు అన్నాడు. అన్నీ తీసేస్తా ఉన్నప్పుడు సర్వం కోల్పోయాడు. యోబు బట్టలు చింపుకున్నాడు, అక్కడి నుంచి లేచాడు. లేచేటప్పుడు సైతాన్ గాడు ఏమని ఉంటాడు తెలుసా? చూడు బట్టలు చింపుకున్నాడు. బట్టలు చింపుకున్నాడంటే వెరీ నెక్స్ట్ చేయబోయేది ఏంటి? నిన్ను దూషిస్తాడు చూడు, నిన్ను శపిస్తాడు చూడు. ఏం చేశాడు దేవుడు నాకు, ఏమిచ్చాడు దేవుడు నాకు అని అనకపోతే అడుగు. సైతాను దేవుని మీద వేద్యం వేసి ఉంటుంది. యోబు లేవనే లేచాడు, బట్టలు చింపుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. వెంటనే సైతాను అని ఉంటాడు, చూడు బూడిదలో కూర్చున్నాడు, దుమ్మెత్తి పోసి నేను శపించకపోతే నన్ను అడుగు. యోబు ఏం చేశాడో తెలుసా? ఆ బూడిదలో సాగిలపడి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అని సర్వం ఉన్నప్పుడు ఎలా స్తుతించాడో, సర్వం కోల్పోయినప్పుడు కూడా తన దేవుని స్తుతించటం మానలేదు. కాబట్టే ఆ స్తుతిని బట్టే ఆయన స్థితిని దేవుడు మార్చి కోల్పోయిన దానికంటే రెండంతలు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. బిడ్డలారా, ఒక్కసారి చూడండి. ఓ దైవజనునిగా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. కుటుంబంలో ఏం కోల్పోయావు? ఆరోగ్యం కోల్పోయావా? పర్వాలా. పేరు ప్రతిష్టలు కోల్పోయావా? చక్కటి ఉద్యోగం కోల్పోయావా? మంచి ఆర్థిక స్థితిగతులు కోల్పోయావా? ఒకప్పుడు మా కుటుంబం ఎంత బాగుండేదోనండి, ఎంత సంతోషంగా బ్రతికేవాళ్ళమోనంటే, ఒకప్పుడు ఎంత సంతోషమో, ఇప్పుడు గుండెల నిండా దుఃఖం, పుట్టెడు దుఃఖం పెట్టుకొని వచ్చానండి. పర్వాలా, గుండెల నిండా పుట్టెడు దుఃఖం ఉన్నా ఈ స్థితిలో కూడా దేవుని స్తుతించడం ప్రారంభించు. ఈ స్థితిలో కూడా హృదయమారా ప్రభువుని ఆరాధించడం ప్రారంభించు. నీ స్తుతి కేకలు విని యేసు నామం పేరిట నీ స్తుతి ద్వారా స్థితిని దేవుడు మార్చునుగాక.